నచ్చింది? 4 స్టార్. 4 స్టార్. సార్ మీ సినిమాలో ఏమి నచ్చింది? అన్నీ బాగున్నాయి. ఇప్పుడు సినిమాలో ఉంది. ఇట్స్ గుడ్. గుడ్ ఫీల్. సార్ సినిమాలో ఉంది. గుడ్. సార్ సినిమాలో ఉంది. 4. ఇప్పుడు సినిమాలో ఉంది. గుడ్. 3.5. భయ్య సినిమాలో ఉంది. బాగుంది. భయ్య ఒక్క నిమిషం మీరు ప్రిన్సెడ్ ఆది రిలాక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. యాక్చువల్లీ నానికి ఆదికి కాంపిటీషన్ అనుకుంటాను. సూపర్ చేశారు లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్. ఆది గారు ఇందులో విలనా లేకపోతే హీరోకి ఏమైనా క్యారెక్టర్ వైజ్? విలన్ అని కాదు కానీ జస్ట్ నార్మల్ సపోర్ట్ క్యారెక్టర్. ఇప్పుడు హీరోయిన్ గారు ఆల్రెడీ జెంటిల్మెన్ చేస్తున్నారు. ఈ పేరు ఎలా ఉంది? నానిది ఆదిది ఇంకా హీరోయిన్ గారు సూపర్ ఉంది. వాళ్ళది ఇద్దరిది పేరు చాలా బాగుంది. ఓకే. డైరెక్టర్ సీన్ గారు శివ గారు ఎలా చేశారు? బాగుంది. డైరెక్షన్ బాగుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా సూపర్ ఉంది. కామెడీ ఫుల్ కామెడీ చేసింది నో యాక్షన్ ఓన్లీ ఫుల్ కామెడీ అండ్ రొమాన్స్. హీరో యాక్షన్ మొత్తం హీరో అంతా కామెడీగా చేశారు. మొత్తం కామెడీ. జస్ట్ హీరో కామెడీ అని కాదు, మొత్తం అక్కడ 30 years ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అతను మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ అయితే కిరాక్ ఉంది. సెకండ్ హాఫ్లో బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫుల్లీ ఎమోషన్ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. సారీ ప్రొడ్యూసర్ వాల్యూస్ అంటే ఏం బాగానే ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. మీరు ఒక డైలాగ్ చెప్తారా? ఒక డైలాగ్ చెప్తారా? ఒక డైలాగ్ ఏం రాసు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ఏం రాదు. నాని యాక్టింగ్ అయితే బాగుందండి. క్లైమాక్స్ అయితే సరిగ్గా బాగా పెట్టారు. నాని యాక్టింగ్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయారు. ప్రిన్సెడ్ ఆది గారు ఇందులో మనకి సెకండ్ టైం ఒక విలన్ రోల్లో కనబడటానికి చాలా మంది. విలన్ కాదండి, మంచి క్యారెక్టర్ చేశాడు. మంచి క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు దీంట్లో నాని గారు హీరో అనుకోవాలా లేకపోతే ప్రిన్సెడ్ ఆది గారు హీరో అనుకోవాలా? అంటే సినిమా కాన్సెప్ట్ బేస్ బట్టి ఉండదండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాని హీరోగానే బాగా క్లిక్ అయినాడు. అంటే యాక్టింగ్ అంటే సినిమా స్టోరీకి అయితే ఆది గారు బాగా చేశారు. ఇప్పుడు నివేదా థామస్ నాని గారిని మ్యారేజ్ చేసుకుంటుంది ఇందులో లేకపోతే ఆది గారిని? అది సినిమా చూసి చెప్పండి అంటే. ఇప్పుడు మేము చూసామండి, మీరు చూసి చెప్పండి. మీరు చెప్తే మేము ఆడియన్స్ చెప్తాం. ఆడియన్స్ దాన్ని బట్టి రిపీట్ ఆడియన్స్ వస్తుంటారు మీకు. అంటే అదినే చేసుకుంటుంది, ఆ స్టోరీని బట్టి బాగుంది. Fantastic movie. I never seen this movie. Different. Salva any చెప్పాలి. క్లైమాక్స్ ఒకటి మాడబుల్ బెటర్ దాన్ డీజే. బాగుంది భయ్య. ఇందులో మీకు అనిపించింది బాగుంటుంది? ఇందులో బాగుంటుంది ఏ సీన్ బాగుంది? అమ్మాయి బాగుంది. సీన్ చాలా ఉంది. ఇందులో మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతా ఓకే. ఆ సాంగ్ బాగుంది. అడిగారు నాకు నచ్చింది. నాని గారి యాక్షన్ అలా నచ్చినట్టు ఆబ్వియస్. ప్రిన్సెడ్ ఆది గారి యాక్షన్ ఎలా ఉంది? అయింది బాగుంది. ప్రొడ్యూసర్ వాల్యూస్ ఎలా కనిపిస్తుంది? ప్రొడ్యూసర్ వాల్యూస్ ఏంటి? ఏం ప్రొడ్యూసర్ వాల్యూసా? నైస్, గుడ్. మ్యూజిక్ ఎలా ఉందండి? బాగుందన్న. హీరోయిన్ బాగా నచ్చింది కదా, అందులో అమ్మాయికి ఏ క్వాలిటీస్ బాగా నచ్చినాయి? అమ్మాయి లిప్స్ బాగున్నాయి. చాలా This movie very much. ఓకే. ఆది పర్ఫార్మెన్స్ బాగుంది, నాని పర్ఫార్మెన్స్. Adi, they both act very well. I love both of them. Thank you. సింగిల్ అయినా చెప్తా, సినిమా మాత్రం సూపర్. చాలా మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? నైస్, బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుందన్న. హిట్ బాగుంది. నైస్ మూవీ. భయ్యా పిచ్చి పీక్ సినిమా. మూవీ ఎలా ఉంది? అని అకౌంట్లో ఇంకో హిట్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా? మా డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి గారు అబ్బాయి ఆది కూడా చాలా బాగా చేశాడు. నాని సినిమాల్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాగా చెప్పచ్చు. చాలా చాలా బాగుంది సినిమా. లొకేషన్స్, సబ్జెక్టు, డైలాగ్స్ ఒకటని కాదు, డైరెక్షను అన్నీ చాలా బాగున్నాయి. దాంతోపాటు అన్ని క్యారెక్టర్లకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండి నాని ఫిలిమ్స్లోనే ది బెస్ట్ ఫిలిం ఇది. ఆది క్యారెక్టర్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. నిజంగా వండర్ఫుల్ క్యారెక్టర్. దిస్ ఈజ్ బెస్ట్ ఫిలిం ఫర్ ఈ సినిమా. చాలా పెద్ద హిట్, చాలా చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా దానే ఈ సినిమా చాలా బాగా తీశాడు. దాంతోపాటు మా ఫ్రెండ్ కోనా వెంకట కూడా ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ అవటం నిజంగా చాలా చాలా బాగుంది. ఎక్స్ట్రానరీ ఫిలింకి రేటింగ్ గురించి కాదు, సినిమా చాలా చాలా బాగుంది. ఎక్స్ట్రానరీ ఫిలిం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రేటింగ్ మీరు బాగున్న సినిమాకి తొక్కిస్తున్నారు, బాగా ఎక్కిస్తున్నారు చెప్తారు. దీన్ని మీరు ఏమంటారు సార్? నాకు అవి రేటింగ్ల గురించి తెలియదు. సినిమా బాగుందా లేదా అంతవరకే. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. క్యారెక్టరు హైలైట్గా నిలిచింది.
ఆది క్యారెక్టర్ నాకు విపరీతంగా నచ్చింది. నాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాల్లో అన్ని సినిమాల కంటే కూడా చాలా చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మేడం. మూవీ ఎలా ఉంది బాగుంది మేడం? ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా మూవీ? అందరు కలిసి చూడొచ్చు, ఫ్యామిలీతో. నాని గారి యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. ఆది పినిశెట్టి గారు మీకు ఎలా కనిపించారు? ఆది పినిశెట్టి గారు బాగా యాక్ట్ చేశారు. ఆ సినిమా స్టోరీ అంటే ఎట్లా ఉందంటే యాక్షన్ రియల్గా లవ్ అనేది లవ్ స్టోరీ వేరు, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత విడిపోవడం మంచిది కాదు అన్నట్టు చూసాడు. బాగా రియలిస్టిక్గా ఉంది సినిమా అయితే. సార్ ఆది పినిశెట్టి గారు యాక్షన్ ఎలా ఉంది? ఆది పినిశెట్టి గారు వచ్చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. నాని యాక్షన్ అయితే యాక్షన్ అది సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కొంచెం, దాంట్లో నాని ఎరగదీశాడనే చెప్పాలి. మన నివేద థామస్ గారు ఎంత బ్యూటీగా కనిపించారు. బ్యూటీగా అంటే యాక్షన్ వచ్చేసి ఎలా చేశారంటే, బ్యూటీ అంటే దాంట్లో అంత బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ అన్నట్టు కాదు, అంత స్టోరీ మెయిన్గా మొత్తం స్టోరీ. సాంగ్స్ కూడా ఎలా ఉంటుంది వచ్చేసి అదే పనిగా సాంగ్స్ వచ్చినట్టు స్టోరీతో పాటు సాంగ్స్ కూడా రన్ అవుతున్నాయి. స్టోరీ బేస్ సాంగ్స్. ఇది ఒక మీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూర్చొని మీ డాడీ అంతా ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు మూవీ. ఇందులో వరగట్టి ఏమీ లేదు. వల్గారిటీ అస్సలు. మ్యూజిక్ ఎలా ఉంది సార్? మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఉంది సార్. ప్రొడ్యూషన్ వాల్యూస్ ఎలా ఉంది? ప్రొడక్షన్ వాల్యూస్ అది డివివి ప్రొడక్షన్స్ కదా, ఆబ్వియస్లీ చాలా బాగా వచ్చేస్తాయి. రియల్ లైఫ్కి ఏమైనా కనెక్ట్ అయినట్లు అనిపించింది? రియల్ లైఫ్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ మాకనే కాదు, ప్రతి ఒక్కరికి కొంచెం లవ్ చేసిన వాడికైనా పెళ్లి చేసుకున్న వాడికైనా కనెక్ట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే నాన్నగారు చెప్పినట్టు మనసులో పెట్టుకున్న పట్టుకెళ్ళవలసిన సినిమా ఇది. చాలా బాగుంది. ప్రతి మనిషి జీవితంలో ప్రతి స్టూడెంట్ కూడా చూడవలసిన సినిమా. బంధాలు, బాంధవ్యాలు, రెండోది ఆప్యాయతలు ఎలా ఉండాలో అన్నీ చూపించారు. సూపర్గా ఉంది. కానీ డైరెక్టర్ చిన్న వయసైనా చాలా ఎక్కువగా మెచ్యూరిటీగా ఆలోచించి సినిమా తీశారు. చాలా మంచి సినిమా అండి ఇది. సార్ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు? అంటే ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు సమాజం పట్ల. రెండోది మనం చదువుకున్న తర్వాత ప్రేమ ఎంత ముఖ్యం, రెండోది మనం చదువుకున్న తర్వాత లైఫ్ ఎంత ముఖ్యం, సంపాదన ఎంత ముఖ్యం అనేది చూపెట్టారు సినిమాలో. అంటే దీంట్లో ఒక లవ్ చూపించారు, మన ఫ్యామిలీ అన్నీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయండి. సాంగ్స్ ఎక్సలెంట్. ఫోటోగ్రఫీ కానీ అమ్మా నాన్నతో ఎలా ఉంటుంది అంటే అన్నీ ఉన్నాయండి. సమపాలంగా అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా బాగుంది సినిమా, చాలా చక్కగా ఉంది సార్. సాంగ్స్ మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా సూపర్ అండి. గోపి సుందర్ గారు చాలా చక్కగా కలిసి. మాది వైజాగ్, డైరెక్టర్ గారు కూడా సబ్బవరం, మా వైజాగ్ డిస్ట్రిక్ట్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. శివ గారు మీ వైజాగ్ వ్యక్తి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సూపర్ అండి సినిమా మాత్రం చాలా బాగా తీశారు. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి, సూపర్ అండి. విజువల్ పరంగా కెమెరామెన్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. స్క్రిప్ట్ అలాగే మొత్తం అంతా బాగుంది. పాటలు అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే సూపర్ అండి. ఏదైనా హార్ట్ టచ్ ఒక డైలాగ్ మీరు చెప్పగలరా? ఎందుకంటే వైజాగ్ ప్రాంతం కాబట్టి. ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమలు ఎలా ఉంటాయి, ఆ మనసులో ఎలా ఉంటుందని చూపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు చూసారు కదా, ఇందులో మూవీ మీకు ఏమనిపిస్తుంది? నార్మల్గా ఉందండి, యావరేజ్గా ఉంది. నాని గారు ఆడేఫామ్ చెప్పారు మీరు ఈ సినిమాని ఇంటి పట్టి తీసుకెళ్తారని. మీరు ఇందులో ఏం పట్టిస్తారు ఇంటికి? చెప్పాడు కదా, మీరు చెప్పండి సార్. మీకు అవకాశం పెట్టేసి సార్. మీకు మంచి ఫీల్ అయ్యే మూవీ. నాని చెప్పినట్టు అంటే ప్రతి సీన్లో ఊహించుకోవచ్చు, మంచి ఫీల్ అయ్యే మూవీ. నాని గారి కిల్లింగ్ పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంది. ఆది సూపర్గా యాక్ట్ చేశాడు. సైలెంట్. ఓవరాల్గా మూవీ బాగుంది. నైస్ మూవీ. నైస్, వెరీ నైస్. ఫస్ట్ టైం కదా తను, చాలా బాగా చేశాడు. ఓకే, పర్లేదు, బాగుంది. వెరీ గుడ్ సార్. షీ లుక్స్ సో బ్యూటిఫుల్. ఓకే, నాని గారు ఓకే, జెంటిల్మెన్ కన్నా ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. ఇద్దరు మధ్య కెమిస్ట్రీ. ఓకే బాయ్ మూవీ యావరేజ్ మూవీ. ఫీల్ గుడ్. కొంచెం ఎలా అంటే స్లో లాగింగ్. ఇట్స్ ఏ మల్టీప్లెక్స్ మూవీ. కానీ 30 years పృథ్వీ కామెడీ హైలైట్ మూవీకి. నివేద థామస్ చాలా క్యూట్గా ఉంది. నివేద థామస్ చాలా బాగుంది బాయ్, క్యూట్గా ఉంది. 30 years పృథ్వీ మూవీకి హైలైట్ అంటే 30 years పృథ్వీ కామెడీనే మూవీకి హైలైట్. ఆది పినిశెట్టి చాలా క్లాస్ చేశారు. ఏ రోల్ కా రోల్, మాస్ మాస్ చేస్తున్నాడు, క్లాస్ చేస్తున్నాడు. మంచి ఫ్యూచర్ ఉంటుంది మరి డెఫినెట్లీ. ఆల్రెడీ ఆయన హీరో నుంచి ఇప్పుడు విలన్గా వచ్చాడు, విలన్ నుంచి ఫ్రెండ్ హీరోకి చేస్తున్నాడు. అవును. దీని గురించి మనం ఏమనుకోవాలి? ఆయన అన్ని చేయగలరు. అదే వర్స్టైల్ యాక్టర్ భయ్య, అదే లాంగ్ గ్రోత్ ఉంది. వర్స్టైల్ యాక్టర్ డెఫినెట్లీ.
సినిమా చాలా బాగుంది భయ్య. నాని గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మళ్ళీ నివేద థామస్ మళ్ళీ జెంటిల్మెన్ తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ వచ్చింది. అండ్ జెంటిల్మెన్ తర్వాత నాని నెగిటివ్ క్యారెక్టర్ చేయడం ఇది రెండో సినిమా. ఇది బాగుంది. ఆది గారి క్యారెక్టర్ కూడా బాగుంది. కామెడీ కూడా బాగుంది. చాలా బాగుంది సినిమా. కామెడీ బాగుంది, బాగా తీశారు, ఎక్కడ మైనస్ అంటూ లేదు. పంచి పడాల్సిన చోట పడింది, కామెడీ టైమింగ్లో పడింది. అందరినీ కూడా చాలా కంటతడి పెట్టించిన సినిమా. ప్రతి సీన్ చాలా హార్ట్ టచింగ్ సీన్లో ఉంటుంది. చాలా బాగుంది సినిమా. ఓకే భయ్య, ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద పెద్ద హీరోలు అందరూ రేటింగ్ మీరు సోషల్ మీడియాలో మీకు ఇస్తున్నారు మీరు అని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది సినిమాలు మీరు చెప్పిందే మేము ఇస్తున్నాం. మీది రాంగ్ డిసిషనా, వాళ్ళు చెప్పింది రాంగ్ డిసిషన్, మీరే చెప్పగలరా? సినిమాలో అందరిది సోషల్ మీడియా సంబంధం లేదు. రేటింగ్ ఎవరైనా మనం చెప్పిన దాన్ని బట్టి మీరు రేటింగ్ ఇవ్వగలరు. సో రేటింగ్ అనేది అందరిని బట్టి వస్తుంది. ఒకటి ఇచ్చింది రేటింగ్ అవ్వదు కదా, ఒక సగటు ప్రేక్షకుడు ఇచ్చిందే రేటింగ్ అవుతుంది. సో అది మీరు రాసిన రివ్యూ అవ్వదు, ఏమవుతుంది. ఎందుకంటే పబ్లిక్ టాక్ అనేది పబ్లిక్ టాక్ ఎప్పుడు.